అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నేను హెయిర్కి ప్యాక్ వేసుకుందాము అనుకుంటున్నా. దానికోసరంగా ఇక్కడ మన గార్డెన్లో ఉన్నవి గోరింటాకు, మందారమాకు, కొంచెం మునగాకు, అలాగే కరివేపాకు ఇవి కోసుకొచ్చాను అనమాట. ఇవి ఎందుకు అని అయితే ఇదివరకు వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను. హెయిర్కి మనకి ఎట్లా మంచి బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి అనేది నేను ఇదివరకు కూడా చెప్పున్నాను. కాకపోతే మనము హెయిర్కి డాండ్రఫ్ అనేది ఏదైనా ఉన్నా బాగా క్లీన్ చేస్తాయి. హెయిర్ గ్రోతింగ్కి బాగా ఉపయోగపడతాయి. కొంచెం హెన్న వేసాం కదా గోరింటాకు, ఏదైనా గ్రే హెయిర్ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇట్లాగా ఈ ఆకులు ఇవన్నీ మన గార్డెన్లోవే. మనం మొక్కలు పెంచుకోవడం వల్ల అప్పుడప్పుడు ఇట్లాంటి మంచి ఉపయోగాలు కూడా ఉంటాయి కదా మనకి. ఈ ఆకులన్నీ ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేదు. దీంట్లో ఉంటే మందారం పువ్వులు కూడా వేసుకుంటాను. కాకపోతే ఇప్పుడు పెద్దగా పువ్వులు అయితే రావట్లేదు. ఇంకా ఉన్నంతలో ఆకుల వరకు కోసుకొని వేసుకుంటున్నా. హెయిర్కి ఏంటంటే మంచిగా ఉంటుంది, బాగా గ్రోత్ అనేది బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, మనకి డాండ్రఫ్ తగ్గుతుంది. హెయిర్కి మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి మనము ఇట్లాగా కనీసం నెలలో ఒక 3-4 సార్లైనా పెట్టుకుంటే బాగా మంచి రిజల్ట్ ఉంటుందని అయితే నేను అనుకుంటాను. నాకు వర్క్ అవుతుంది కూడా. ఇంకా అదేవిధంగా ఇక్కడ పెట్టుకుంటున్నా. ఫస్ట్ అయితే మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇది పెట్టేసుకుంటున్నాను. కొంచెం పెరుగు కూడా వేస్తున్నానండి దీంట్లో. ఈ పెరుగు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకొని హెయిర్కి అంతా అప్లై చేసుకుంటాను. తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వంట పనులు అవి స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే మళ్ళీ కరెంట్ పోతుందని చెప్పేసి ముందుగానే మిక్సీ వేసేస్తున్నా. ఇది హెయిర్కి అప్లై చేసుకొని నేను టిఫిన్ అవన్నీ కంప్లీట్ చేసుకుంటే పనులు నాకు కూడా ఇది తొందరగా డ్రై అయిపోతుంది, ఇంట్లో పనులు కూడా అయిపోయినట్టు ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇకపోతే నేను పెట్టే ప్రతి వీడియో మీద, అలాగే నేను పెట్టే ప్రతి స్టేటస్ మీద పెద్ద రన్నింగ్ కామెంటరీ అయితే జరుగుతుంది. నాకు తెలీదు అనుకుంటారు వాళ్ళు. తెలియకుండా ఎలా ఉంటుంది? ఏదో ఒక రోజు నోట్లో మాట బయటపడకుండా ఉండదు అన్నట్టుగా నా గురించి ఎక్కడ ఎవరు ఏ కామెంట్ చేసినా నాకు తెలిసిన తర్వాత మాత్రం నేను ఊరుకోను. కాకపోతే చాలా వరకు వదిలేస్తాను. సర్లే అన్నట్టుగా. శృతి మించి మాట్లాడితే మాత్రం ఇక బాగుండదు. మరి మీరు అనేది నిజమే. ఎంత ధైర్యం లేదే ఇలా చేస్తారు వీడియోస్ అని. మరి నిజమే కదా, నాకు ఎంత ధైర్యం లేదే నేను ఇలా సోషల్ మీడియాలో కనిపించడానికి ముందుకు వస్తాను. నాకు ధైర్యం ఎక్కువే. మరి అందుకే నా జోలు రావద్దు. వచ్చి మళ్ళీ నేను ఏదన్నా అని ఫీల్ అవ్వడం కన్నా నా జోలికి రాకుండా ఉండడమే బెటర్ అన్నమాట. నా ఫోన్లో నా వీడియోస్ని నేనే కనిపిస్తున్నా. నేను తీసి పెట్టట్లేదు, నీ గురించి నేను చెప్పట్లేదు, నీ గురించి అసలు నేను ఆలోచించను కూడా లేదు. కానీ నా వీడియోస్ చూసి నువ్వు వాటికి రన్నింగ్ కామెంటరీ ఇవ్వడం నాకు నచ్చలేదు. ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్. మీరు ఎవరు చేస్తున్నారనేది కూడా తెలుసు నాకు. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం బాగోదు. చేతనైతే మీరు కూడా చేయండి. ఖాళీగా ఉండడం ఎందుకు? ఎవరో చేస్తున్నారని ఒకరి మీద పడి ఏడ్చే కన్నా మీరు కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఖాళీగా ఉంటే మరి ఇలాంటివే వస్తాయి. మరి వీళ్ళమైనా ఉప్పర్ మీటింగ్లే. ఏదో ఒక పనిలో ఉంటే ఎవరి జోలి వెళ్ళబుద్ధి అవ్వదు. ఖాళీగా ఉంటే మరి ఇట్లాంటివే వస్తాయి అన్నీ. మేము ఎక్కడో అంటున్నాం కదా, తనకేం తెలిసిద్దిలే అని అనుకుంటున్నారు. మీరనే ప్రతిదీ నాకు తెలుస్తుంది. నేను ఎదురు సమాధానం చెప్పట్లేదు అని అంటే మీరు వచ్చి నా ఎదురుగుండా అనలేదు కదా అని నేను చాలా వరకు వదిలేస్తాను. కానీ ఇట్లా ప్రతిదీ వదిలేస్తానని అయితే అనుకోవద్దు. నేను ఇదివరకు కూడా చెప్పా, మా ఇంట్లో వాళ్ళకి లేని ఇబ్బంది మీకేంటి అని. మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్గా నాతోనే చెప్పండి. కానీ మా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం మీకేంటో నాకు అర్థం కావట్లేదు. ఇది రిపీట్ అవ్వకుండా ఉంటే మంచిది అనుకుంటున్నా. ఇంకా మొత్తం ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పనిలోకి అయితే వెళ్ళిపోతాను. పోతే ఇవాళ హోటల్ స్టైల్లో ఉల్లగడ్డ కుర్మా చేద్దాము అనుకుంటున్నా. ఇవి గ్యాస్ మీద వేసేసి నేను స్నానానికి వెళ్ళిపోతాను. నేను వచ్చేసరికి ఇవి ఉడికిపోతాయి. ఇక స్నానం చేసి వచ్చిన తర్వాత ఏవో ఉన్నవి కొన్ని పువ్వులతోటి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ చేసేదైతే పెద్దగా ఏమీ తీయలేదండి. చాలా సింపుల్గా ర్యాండమ్గా అట్లా తీసాను అనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట అది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే టైం చాలా లేట్ అయింది. ఇంకా అందుకోసమని కొంచెం ఫాస్ట్గా వంట అయితే కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ ఉల్లగడ్డలు ఉడికిపెట్టేస్తున్నాను కదా, అవి ఉడికిపోయినాయి కాబట్టి ఇంకా మసాలా ప్రిపరేషన్స్ మాత్రమే
అవి రెడీగా ఉంటే చాలా తొందరగా అయిపోతుంది కూర కూడా. మనకి హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట. బగారా రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, చపాతీలోకి, రోటీస్లోకి అన్నిటిలోకి మంచి కాంబినేషను. నేను ఇవాళ అయితే రైస్లోకే చేస్తున్నా. ఇప్పటికే టైం చాలా అయింది. ఇంకా అందువల్ల రైస్ కూడా ఆల్రెడీ పెట్టేసే వెళ్ళాను స్నానానికి వెళ్ళేటప్పుడే. ఈలోపు ఈ ఉల్లగడ్డలు ఉడికిపోయాయి, రైస్ కూడా అయిపోయింది. ఇంకా వీటిని పొక్కు అయితే ఒలుస్తున్నానండి ఇక్కడ. ఈ పొక్కు ఒలిచేసుకొని అలాగే దీంట్లో కావాల్సినవన్నీ రెడీగా కూడా పెట్టేసుకుందాము. అన్నీ రెడీగా ఉంటే వంట చేయడం చాలా ఈజీ, తొందరగా కూడా అయిపోతుంది. అందులో ఇవాళ కొంచెం టేస్టీగా, హెల్తీగా, ఇది రెస్టారెంట్ స్టైల్లో అని చెప్పాను కదా. దీనికోసం కావాల్సినవి వచ్చేసి టమాటాలు, ఎర్రగడ్డ ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిరపకాయ, కొంచెం పెరుగు, ఇవి ఉంటే అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి మసాలా ఎలాగో రెడీగా ఉన్నాయండి. ఇంక ఇక్కడ నేను వంట చేసేటప్పుడే సెకండ్ టైం కూడా పాలు కాస్తున్నాను అనమాట తోడు పెట్టడం కోసం. ఈ ఉక్కకి ఉండట్లేదు, అవి సాయంత్రం వరకు ఉంచి కాయాలంటే విరిగిపోతున్నాయి ఒక్కొక్కసారి. అందుకోసమని నేను వంటగదిలో ఉన్నప్పుడే ఇట్లాంటి పనులన్నీ చేసేసుకుంటా. పెట్టి మళ్ళీ పక్కకు వెళ్ళానంటే మర్చిపోయామనుకోండి, గ్యాస్ అంతా పడిపోతాయి. అది క్లీన్ చేయటము కష్టమే. అందుకోసమని కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా చేసుకుంటే సెకండ్స్లో అయిపోతుంది పని. మనం తాస్కారంగా ఉన్నామంటే మళ్ళీ మనమే కదా ఎక్కువ పని అంతా క్లీనింగ్ అంటూ చేసుకుంటూ ఉండాలి. అందుకోసమని చెప్తున్నాను అనమాట. అన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే మనకు కూడా హెల్త్ అవన్నీ జాగ్రత్తగా ఉంటాయి. అందులో ఈ హెయిర్ విషయంలో ఏంటంటే షార్ట్ హెయిర్ ఉన్నా, లాంగ్ హెయిర్ ఉన్నా కేర్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది చిన్న డిసీజెస్ వచ్చినా కూడా మనకి వెంటనే బాడీలో చేంజ్ అయ్యేది ఏంటంటే హెయిర్ ఫాలే. అందుకోసం అనేసి మనము ఎట్లాగైనా వారానికి 2 సార్లు ఏదైనా ఎగ్ కానీ, మెంతిపిండి కానీ, పెరుగు కానీ, నిమ్మకాయ కానీ, ఇంకేదైనా పౌడర్స్ కానీ మనం వాడాలనుకున్నవి పెట్టుకుంటూ ఉంటే మనకి హెయిర్ చాలా బాగా ఉంటుంది. ఇంకా టీనేజ్ పిల్లలకైతే ఇంకా మంచిగా కూడా గ్రోత్ అవుతుందని అయితే చెప్తాను నేను. ఇంక ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి. బంగాళదుంపలు తొక్కు తీసి పెట్టేశాను, కోడిగుడ్లు ఉడకపెట్టి పెట్టాను, అలాగే మసాలాలు, కొబ్బరి మసాలా, అల్లం వెల్లుల్లి మసాలా, ఇది ఇంకా కర్రీని తిరగమాత వేసేయడమేనండి. అన్నీ రెడీగా ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంట కూడా. ఇంక ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు తిరుమాత గింజలు వేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా కూర ఒక్కటే చేసేస్తే మధ్యాహ్నం టైమే అయిపోయింది ఆల్మోస్ట్. అందుకోసమని కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా. ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేశాను. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇవిగోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. టమాటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, మనకి గ్రేవీ ఎంత పడుతుందో దానంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నిటిని కొంచెం వాడ్చుకున్న తర్వాత మిక్సీలో కూడా వేసుకుంటారు చాలా వరకు. మెత్తగా వాడ్చుకున్నా సరిపోతుంది. నేనైతే మిక్సీలో ఏమీ వేయట్లేదు, కానీ మెత్తగానే వాడ్చేసుకుంటున్నా ఇక్కడ. ఇంక ఇదంతా నూనె వేగిన తర్వాత ఇందులోకి ఫస్ట్ ఎర్రగడ్డ ముక్కలు అయితే వేస్తున్నానండి. ఇవి కొంచెం వేగాలి. ఇవి వేగిన తర్వాత టమాటాలు అవి వేస్తానన్నమాట. అంటే ఇవి మాడిపోవు, కొంచెం దగ్గరుండి ఫ్రై చేసుకుంటే మెత్తగా వేగుతాయి అంతే. నాకు కూడా పిల్లలు ఇంటికి వచ్చున్నారండి, సమ్మర్ హాలిడేస్ కదా. అంటే హాలిడేస్ అయిపోయేటప్పుడు ఏంటి హాలిడేస్ అని అనుకోవద్దు. అంటే వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కదా, వీళ్ళకి ఇప్పుడు ఇస్తారనమాట హాలిడేస్. ఇంక ఇప్పుడు ఒక 1 మంత్ ఉంటారు, తర్వాత మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ హాస్టల్స్కి వెళ్ళిపోతారనమాట. ఇంక ఇక్కడ ఈ ఎర్రగడ్డ ముక్కల్ని అయితే బాగా వేయించి పెట్టుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి, అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి సరిపోతుంది. అందువల్ల వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయి. మీకు రెగ్యులర్గా పెట్టేదానికే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ ఇవన్నీ వేయించుకున్న తర్వాత, ఎందుకంటే ఆనియన్స్ ముందే వేయించుకుంటే ఈ టమాటా వేసిన తర్వాత మళ్ళీ మగ్గవన్నమాట. అందుకోసమని వాటిని ముందుగానే వేయించుకుంటాము. అన్నీ ఒకసారి మిక్సీకి వేసుకునే పని అయితే అన్నీ ఒకేసారి కలిపి ఆయిల్లో వేసేసుకొని ఆ తర్వాత మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ అనేది వేస్తే ఇంకొంచెం తొందరగా మగ్గుతాయి అని చెప్పేసి వేసాను. తర్వాత పసుపు, కొంచెం టేస్ట్కి తగినట్లుగా పసుపు ఎక్కువ వేసుకున్నా పసుపు వాసన వస్తుంది. కొంచెం చూసుకొని అటు ఇటుగా వేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం దగ్గరికి వచ్చాక ఈ టమాటాలు అవి కూడా వేసేద్దాం ఇందులో.
ఇప్పుడు ఈ కోడిగుడ్లు కూడా పక్కు తీసి పెట్టుకుందాము. కోడిగుడ్లు ఎందుకు వేస్తున్నానంటే మా ఇంట్లో అందరూ ఆలు తింటాం కానీ మా వారు ఆలు తినరు. ఇంక తన కోసం ఎగ్స్ వేస్తున్నాను అనమాట. ఇంక ఈ ఎగ్స్ని పొక్కు తీసేసి రెడీగా పెట్టుకుంటే కర్రీలో వేసేసుకోవచ్చు. ముందుగానే ఉడికించి పెట్టుకున్నానులేండి వీటిని కూడా. పిల్లలు ఇంట్లో ఉండి సమ్మర్ హాలిడేస్కి చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళకి ఏ ఒకటి యాక్టివిటీస్ లాగా చేయిస్తూ ఉంటున్నా. కాకపోతే అబ్బాయికి ఇవన్నీ పెద్దగా ఏం పట్టించుకోడు కానీ పాప చాలా బోర్గా ఫీల్ అవుతుంది. ఇంకా తనకేంటంటే నాకు కొన్ని వర్కులు అవి వచ్చండి. ఆ వర్కులు అవి తనకు కూడా నేర్పిస్తున్నాను అనమాట. అంటే వీటి గుండా ఏమీ అయిపోతుందని కాదు, కాకపోతే నేర్చుకుంటుంది అని అంతే, ఇంకేం లేదు. నాదకు పెయింట్ వేయడము, శారీస్ మీద పెయింట్స్ వేయడము, చిన్న చిన్న వర్కులు అవి చేయడము నాకు తెలుసు అనమాట. వాటిని పిల్లలకి నేర్పిస్తున్నా. ఇంకా తను కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి కొంచెం కొంచెం అట్లా ట్రై చేస్తుంది. మీకు నేను వీడియో ఎండింగ్లో పెడతాను తను ఏం ట్రై చేస్తుంది, ఎట్లా చేస్తుంది అనేది చూపిస్తాను మీకు కూడా లాస్ట్లో. ఈ నాప్కిన్స్ మాత్రం ఏమన్నా కొరవేనండి నాకు. ఇంకా ఎప్పటికప్పుడు తడైన వెంటనే ఇక్కడ ఆరేసుకుంటూ ఉన్నా. ఈ హోల్డరు ఈ మధ్య కొత్తగా సెట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇవి నాప్కిన్స్ అవి ఆరేసుకోవడానికి బాగుంది ఈజీగా. ఇకపోతే ఈ వేగిన ఎర్రగడ్డల్లో టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొంచెం దగ్గరకు వచ్చే విధంగా మెత్తగా అయ్యే విధంగా వేయించుకున్నాము. కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిచ్చుకొని మిక్సీలో వేసేసి మెత్తగా మిక్సీ కూడా పట్టేసుకుంటారు. అది మరీ గ్రేవీగా ఉంటుందని చెప్పేసి నేను అట్లా వేయట్లేదు, మామూలుగానే ఇక్కడ ఉడికించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోయాయి కదా, వీటిని కొంచెం ఇంకా గంటితోటి అట్లా అట్లా మెదిపామంటే ఇంకా మెత్తగా అయిపోతాయి. ఇంకా దీంట్లోకి కొరవయన్నీ ఒకదాని తర్వాత ఒకటి మసాలాలు వేసేసుకోవడమే. ఇక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అట్లా ఉడికిచ్చేసుకొని తర్వాత ఇంకా వరుసగా కొబ్బరి మసాలా అన్నీ కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ అది పోసేసుకోవడమే. కొబ్బరి మసాలా అయితే వేసేసాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన అది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడే మంచిగా స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇకపోతే ఒక కప్పు పెరుగు తీసుకొని, ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక కప్పు పెరుగులో గరం మసాలా, ధనియాల పొడి బాగా కలిపేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని మనం ఆ వేయించుకున్న తిరుగుమాతలో ఇది వెత్తి వేసేసుకోవడమే. చాలా కమ్మగా ఉంటుంది పెరుగు వేయటం వల్ల, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇట్లాగా ఈ వేయించాం కదా ముందుగా ఈ తిరుగుమాత అంతా, ఇందులో అయితే ఇది కూడా వేసేసి కొంచెం అట్లా తిప్పేసుకొని మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకొని ఉడికించుకున్నాము. ఒక గ్లాస్ వాటర్ అయితే ఫస్ట్ వేస్తున్నాను, తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత కూడా మనకి తెలుస్తుంది అనమాట చిక్కగా ఉందా పలుచగా ఉందా అనేది. దాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంకా కూడా పడతాయి, అంటే ఇది ఎంత గ్రేవీ మసాలా కాబట్టి ఇంకా కూడా కొంచెం పడతాయి. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కల్ని వేసేసి, అలాగే గుడ్లు కూడా వేసేసి, కొంచెం కారం కూడా వేసేసి, ఉప్పు కారం ఒక్కసారి మనం అలా టెస్ట్ చేసుకొని దగ్గర పడేంతవరకు ఉడికించుకుంటే కమ్మనైన ఉల్లగడ్డ కుర్మా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి బిర్యానీ కానీ, పలావ్ అన్నం కానీ, చపాతీ కానీ, పరాటా కానీ ప్రతి దాంట్లోకి కాంబినేషన్గా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఇలాగ వేసేసిన తర్వాత కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. కొత్తిమీర అట్లాంటివి వేసుకొని
ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుందండి కూర. చాలా టేస్టీగా మంచి కుర్మా అయితే చూపించాను కదా, ట్రై చేయండి మీరు కూడా, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇంక ఇది మూత పెట్టేసి కొంచెం మంటని మరీ మీడియం కాకుండా మరీ స్లో కాకుండా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుందాము. ఇలాగ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇది రెడీ అయిపోయినట్టే. ఇంకా దీన్ని ఆఫ్ చేసేస్తే ఎలాగో ఇది కొంచెం వేడిగానే ఉంటుంది. ఇది వేడినంతటిని పీల్చుకొని చల్లారేలోపు మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ గ్యాస్ దగ్గర వంట చేసుకుంటూ ఉంటే వీళ్ళు చూడండి ప్లేట్ కూడా తీసుకోరు, అన్నీ కౌంటర్ మీదే వేస్తారు. బొప్పాయికాయ బుక్కలు కట్ చేస్తున్నారు. ఇంక మళ్ళీ ఇవంతా క్లీన్ చేయాలన్నమాట. ఇంకేం లేదు, గలీజ్గా ఉంటాయని ఇంకంతే. అదే ప్లేట్ అనుకోండి, ఆ ప్లేట్ ఎత్తి మనం గిన్నెలు కడిగే దాంట్లో టబ్లో వేసేస్తే సరిపోతుంది. ఇంకా అదే నేను అరిచానని చెప్పి ఇక్కడ నన్ను ఎగతాళి చేస్తున్నారు వీళ్ళు. ఇంకా నేను కూడా ఒక ముక్క తీసుకొని తినుకుంటూ బయటకైతే వచ్చేసానా. ఇంకా తల కొంచెం నెమ్ముగానే ఉంది, తల కూడా ఆరిపెట్టుకోవాలి. బాగా హెయిర్కి మంచిగా ఉపయోగపడే టిప్ అండి నేను చెప్పింది మాత్రం. నేను ఈ మధ్య రెగ్యులర్గా చూస్తున్నాను కదా, ఈ మధ్య హెయిర్ కటింగ్ చేయించాను కదా నేను లాస్ట్ ఇయర్. ఆ కటింగ్ చేయించిన తర్వాత నుంచి కూడాను నాకు చాలా బాగా హెయిర్ అయితే గ్రోత్ అయింది, పెరిగింది బాగానే. ఈ కింద సైడ్ ఫ్రిల్స్ ఉంటాయి కదా, అవి కూడా తగ్గాయి. మామూలుగా చిట్లినట్లుగా ఉంటాయి కదా, అవి కూడా తగ్గాయండి. ఇంకా హెయిర్ అయితే భలే స్మూత్గా బాగుంది. ఇంక ఇక్కడ హెయిర్ బాగా ఆరపెట్టేసుకుంటున్నా. ఎంత ఆరపెట్టినా తలస్నానం చేసినప్పుడేమో చాలా బాగుంటుంది, కానీ కొంచెంసేపు అట్లా డ్రై అయిపోయిన తర్వాత ఎండకి విసుగొచ్చేస్తుంది. ఇంక ఇక్కడైతే బాగుంది, హెయిర్ మెత్తగా స్మూత్గా వచ్చింది. ఇంకా ఆరిపోయిన తర్వాత జడ అది వేసేసుకుంటాను. ఇక నాకు వచ్చిన చిన్న చిన్న కుట్లు, అల్లికలు, అలాగే పెయింటింగ్ వేయడము ఇవన్నీ కూడా పాపకి చూపించాను. ఇంకా తను కూడా ఇంట్రెస్ట్గా వేసుకుంటుంది. ఇంకా అవి ఎట్లా వేస్తుంది ఏంటి అనేది చూపిస్తా. నేను మామూలుగా పిస్తా పప్పులు తినిన తర్వాత ఆ షెల్స్ ఉంటాయి కదా, వాటిని పడేయనండి, ఏదైనా క్రాఫ్ట్ చేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి తీసి పెట్టుకుంటా. ఇంకా వాటితోటి ట్రై చేస్తుంది ఫస్ట్. ఇంకా అదే ఇక్కడ మీకు కూడా చూపిస్తాను. బోర్ ఫీల్ అవ్వకుండా కొంచెం వాళ్ళకు కూడా టైంపాస్ అయినట్టుగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇంక ఇక్కడ అన్నీ బెడ్ మీదే పెట్టి చేసేస్తుంది. కాకపోతే పెయింట్ అదంతా బెడ్షీట్కి అంటుతుందేమోనని నాకేమో టెన్షను. ఇంక ఇవి పిస్తా షెల్స్ అనమాట. పెయింటింగ్ బాటిల్స్ తెప్పించిస్తే తను ట్రై చేస్తుంది. వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్గా చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి టైంపాస్ అవుతూ ఉన్నట్టుగా ఉంటుంది అనేసి ఇట్లాంటివి చిన్న చిన్నవి కుట్లు, అల్లికలు ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. అంటే పిల్లలు బోర్ ఫీల్ అవ్వకుండా కొంచెం ఇంట్రెస్ట్గా టైం స్పెండ్ చేస్తారు కదా అన్నట్టుగా చేయిస్తున్నా. ఇక్కడ ఏదో కార్డ్బోర్డ్ మీద ఫ్లవర్ డిజైన్ ట్రై చేస్తుంది. అంతా చేసిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తుంటే అవి కూడా కరెక్ట్గానే సెట్ అవుతాయి. ఇక్కడైతే వాటి మీదే కుస్తీలు పడతా ఉంది. నచ్చిందా అండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంక ఇవాళకి ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఉంటానండి. బాయ్ అండి.